హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ప్రతిరోజులాగే మనం ఈరోజు ఒక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అదేంటి అంటే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది గ్యాంగ్ తో వెళ్ళాలనుకునే ప్లేస్, ఫ్యామిలీతో కూడా వెళ్ళడానికి చాలా ఇష్టపడే ప్లేస్. ప్లస్ మనకి మోస్ట్ ట్రెండింగ్ శివుడి విగ్రహం అయితే ఎంత పెద్ద శివుడి విగ్రహం అక్కడ ఉంటుందంటే ఆ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారు కదా, అదేదో కాదు, గోకర్ణ. సో వాటర్ రైడ్స్ చేయాలనుకునే వాళ్ళు, బీచెస్ ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు, అలాగే టెంపుల్ ని కూడా అట్ ఎ టైం మన ఎంటర్టైన్మెంట్ తో పాటు దేవుళ్ళని కూడా దర్శించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ట్రిప్ మా వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే మా వీడియో కంటెంట్స్ అన్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే ఆ ప్లేసెస్ కాకుండా మీరు ఇంకేదైనా కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే దాని గురించి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికోసం మేము మీకోసం ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాము. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గోకర్ణకి ఎలా రీచ్ అవ్వాలి, సో అక్కడ ఏమేమి చూడాలి. గోకర్ణకి ఎలా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి హుబ్లీకి రైల్వే స్టేషన్ ఉంటుంది. హుబ్లీకి రీచ్ అవ్వచ్చు ట్రైన్ ద్వారా. మనకి నియర్ బై సిటీస్ అనమాట. ఏపీ నుంచి అయితే ఖచ్చితంగా హుబ్లీకి ఎక్సెస్ ఉంటాయి. సో ఫ్లైట్ కావాలనుకున్నా కూడా హుబ్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయితే హుబ్లీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనకి గోకర్ణకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. లేదు బస్సెస్ అంటే డైరెక్ట్ గా మనకి ట్రావెల్స్ అవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో హుబ్లీకి రీచ్ అయిన తర్వాత గోకర్ణకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, కాకపోతే లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి అనమాట. సో అక్కడ మీకు బస్ అవైలబిలిటీ దొరకకపోతే కనుక మీకు హుబ్లీ నుంచి అంకోలా అనే ప్లేస్ ఉంటుంది. అది గోకర్ణకి అరౌండ్ 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్ కి నెంబర్ ఆఫ్ బస్ అవైలబిలిటీ ఉంటాయి. ఆ అంకోలా దగ్గర నుంచి మీకు గోకర్ణకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో మీకు ఒకవేళ డైరెక్ట్ గోకర్ణకి బస్సు దొరకకపోతే క్యాబ్ లో వచ్చే వాళ్ళకైతే క్యాబ్స్ అవైలబిలిటీ ఉంటుంది. లేదు మేము బస్సులో రావాలనుకుంటే కనుక మీరు అంకోలాకి రీచ్ అయ్యి అంకోలా నుంచి గోకర్ణకి రావాల్సి ఉంటుంది. సో గోకర్ణకి మనం రీచ్ అయిన తర్వాత మనం ఫస్ట్ అక్కడ చూడాల్సిన టెంపుల్ ఏంటి అంటే మహాబలేశ్వర్ టెంపుల్. ఇది ఒక ఆత్మలింగం అనమాట. సో దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏంటి అంటే రావణాసురుడు వాళ్ళ తల్లి నాకు ఆత్మలింగం కావాలని కోరుకుంటే రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసి ఆత్మలింగం అడుగుతాడు అనమాట. సో ఆత్మలింగం ఇచ్చేటప్పుడు శివుడు ఒక షరతు పెడతారు. ఏంటి అంటే ఈ లింగాన్ని నువ్వు ఎక్కడైనా దారి మధ్యలో మీ దగ్గరికి కాకుండా మీ దారి మధ్యలో ఎక్కడైనా పెడితే కింద నేల కాంతి దానికి ఉన్న శక్తులన్నీ పోతాయని చెప్పి చెప్తారనమాట. సో ఆ టైంలో ఏం చేస్తారంటే రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్తా ఉంటాడు. ఈ విషయం నారద మునికి తెలిసి ఆయన వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలాగా గనక ఆత్మలింగం తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకుంటే తనకి అంతులేని శక్తులు వస్తాయి, అప్పుడు తనని ఎవరు ఆపలేరు అని చెప్పేసి చెప్తే మరి ఆవుల కాపరి లాగా వచ్చి అతను ఇంకొకటి విష్ణుమూర్తి ఏంటంటే సూర్యుడికి విష్ణు చక్రం అడ్డంగా పెట్టి సూర్యాస్తమయం టైంలో తను పూజ చేసుకుంటాడు కదా. సో ఆ లూప్ హోల్ యూజ్ చేసుకొని అట్లాగా చేస్తారన్నమాట. ఆ టైంలో ఇతను రావణాసురుడికి గుర్తుకొచ్చి సేవాంతరం చేసుకోవాలి కదా. సో ఆ టైంకి ఈ వినాయకుడు గోవు కాప రూపంలో వస్తాడు కదా. సో అతన్ని చూసి బాలుని చూసి ఇది పట్టుకో, నేను ఇక్కడ సంధ్యావందనం చేసుకొని వస్తాను, అప్పుడు తీసుకుంటానంటే అప్పుడు ఒక షరతు పెడతారనమాట. నేను 3 సార్లు పిలుస్తాను, 3 సార్లు పిలిచే లోపు కనుక నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తానని చెప్తాడు. సో సరే అని చెప్పేసి ఆ షరతుకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిన టైంలో వినాయకుడు అతనికి ఎక్కువ టైం ఇవ్వకుండా వెంటనే రావణ 3 సార్లు పిలిచి నేలపై పెట్టేస్తాడు అనమాట. సో చూసి వినాయకుడిని తెలియదు కదా వినాయకుడు అని చెప్పేసి ఆవుడు కాపర్ అని చెప్పేసి 2 దెబ్బలు వేసి తర్వాత దాన్ని ఆ ఆత్మలింగాన్ని నేల నుంచి తీద్దామని ప్రయత్నిస్తారు. సో అది భూమిలో కూరుకుపోయి ఉంటుంది అనమాట. సో ఆత్మలింగాన్ని తీయడానికి అవ్వదు. సో ఆ ప్లేసే ఈ మహాబలేశ్వర్ అనమాట. సో అది ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ. ఇది ఒక ఆత్మలింగం. ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో అలాగే ఇక్కడ దగ్గరలో మనకి వినాయకుడు టెంపుల్ ఉంది. ఈ వినాయకుడు మనకి గోల్డ్ కాపర్ రూపంలో వచ్చాడు కదా. సో అతనికి గుర్తుగా ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా కట్టించారనమాట. సో ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్ చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా చూసుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. దీని తర్వాత మనకి ఇంకొక మెయిన్ టెంపుల్ ఏంటి అంటే భద్రకాళి టెంపుల్. ఈ గోకర్ణ మొత్తాన్ని ఈ భద్రకాళి అమ్మవారు కాపాడతారని చెప్తుంటారు అనమాట. సో ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా మస్ట్ విజిట్ అనమాట. సో ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మనకి గోకర్ణలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అది మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఏంటంటే బీచ్ లో చేసే వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ చాలా బీచెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ బీచ్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. బీచ్ ట్రెక్కింగ్ ఏంటంటే మనం ఒక బీచ్ దగ్గర స్టార్ట్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న బీచెస్ అన్ని 8 కిలోమీటర్ రేడియస్ ఉంటాయి అనమాట. సో 8 కిలోమీటర్స్ వరకు 8 కిలోమీటర్స్ మనం ట్రెక్కింగ్ చేస్తూ అన్ని బీచెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదు మేము 8 కిలోమీటర్స్ నడవలేము అనుకుంటే కనుక ఆ బీచెస్ నుంచి బీచెస్ కి వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో అలా కూడా వెళ్ళొచ్చు. కానీ బీచ్ ట్రెక్కింగ్ అయితే మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను. ఆ బీచ్ లో ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ దారిలో ఆ వ్యూస్ అయితే వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూస్ లో అయితే సూపర్ గా ఉంటది అనమాట. బీచ్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ బీచెస్ పేరేంటి అంటే పారడైజ్ బీచ్, ఓమ్ బీచ్,
కుండల్ బీచ్, హాఫ్ మూన్ బీచ్. ఇవి మెయిన్ బీచెస్ అనమాట. ఇవి 4 మెయిన్ ఇంపార్టెంట్ బీచెస్. ఈ ఒక్కొక్క బీచ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక బీచ్ లో వాటర్ యాక్టివిటీస్ అన్ని దొరుకుతాయి అనమాట. ఇంకొక బీచ్ లో మనకి సాయంత్రం పూట సన్సెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటది. ఇంకొక బీచ్ లో ఏంటంటే మన నైట్ టైం క్యాండిల్ లైట్ డిన్నర్స్ అలాంటివన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి స్టే చేయడానికి బీచ్ రిసార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. బీచ్ వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ రిసార్ట్స్ లో నుంచి. సో మాక్సిమం మీకు ఎఫర్ట్ చేయగలిగితే కనుక ఆ బీచ్ రిసార్ట్ తీసుకోమని చెప్పి నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. బీచ్ రిసార్ట్స్ లో నుంచి చూస్తుంటే సాయంత్రం పూట వ్యూ పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ బీచెస్ ఎక్స్ప్లోర్ చేసే ముందు మనకి ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా ఉంది. అదేంటో కాదు, మీరు చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసుంటారు. ఆ టెంపుల్ పేరేంటి అంటే మురదేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో ఒక శివుని విగ్రహం ఉంటుంది. అది అరౌండ్ 123 feet హైట్ లో ఉంటుంది అనమాట. మన ఇండియాలో కానీ వరల్డ్ లో కానీ లార్జెస్ట్ దాంట్లో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. సో ఉన్న పెద్ద శివుడి విగ్రహాలలో ఇక్కడ ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఈ శివుడు కూర్చొని యోగా చేస్తే ధ్యాన ముద్రలు ఎలా ఉంటారో ఆ పొజిషన్ లో కూర్చొని ఉంటది అనమాట. ఈ విగ్రహం చాలా పెద్దది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి గోపురం కూడా చాలా ఎత్తులో నిర్మించారనమాట. దానికి కూడా చాలా ఎక్కువ స్పెషాలిటీ ఉంది. దాని హైట్ ఎంత అంటే మనం 21 ఫ్లోర్స్ ఒకేసారి బిల్డింగ్ కడితే 21 ఫ్లోర్స్ ఎంత హైట్ లో ఉంటుందో ఆ గోపురం కూడా అంత హైట్ లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. అది అరౌండ్ 237 feet హైట్ లో ఉంటుంది. సో ఇది కనుక మనం బీచ్ వ్యూలో నుంచి కనుక ఆ టెంపుల్ గోపురాన్ని చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ పైన నుంచి కనుక మనకి ఎలాగ టాప్ వ్యూలో నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే సముద్రానికి ఆనుకొని ఉంటుంది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మనం బీచ్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమేమి ఉంటాయి. సో బీచ్ లో మనకి బనానా బోట్ రైడ్ ఉంటుంది, స్కూబా డైవింగ్ ఉంటుంది, ప్లస్ పారాసైలింగ్ ఉంటుంది, ప్లస్ వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. బీచ్ స్పోర్ట్స్ ఉంటాయి. ఏంటంటే బీచ్ లో మనం సినిమాలో చూస్తుంటాం కదా, బీచ్ బయట ఫుట్బాల్ వాలీబాల్ ఆడుతుంటారు కదా. సో ఆ శాండ్ లో ఆ స్పోర్ట్స్ ఉంటాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి సైక్లింగ్ చేసుకోవచ్చు. సో సైక్లింగ్ చేసుకుంటే ఆ నేచర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాటమరన్ బోట్ రైడ్ అని ఉంటుంది. కాటమరన్ బోట్ రైడ్ అంటే మనం సినిమాలు చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బోట్లు వెళ్తుంటారు కదా, పెద్ద బోట్స్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే 1 మూవీలో మహేష్ బాబు ఒక బోట్లు వెళ్తుంటారు కదా, సో అలాంటి బోట్స్ లో మీరు రైడ్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లస్ మనకి మనం చిరుత మూవీలో రామ్ చరణ్ గారు బోట్లో వెళ్తారు కదా, సో చిన్నది రైడింగ్ బైక్ లాగా ఉంటుంది కదా బోట్, అందులో ఆ రైడింగ్ ఉంటుంది. ఇట్లా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నైట్ టైంలో మనకి ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ అలాంటివి కూడా ఒక్కొక్క కపుల్స్ ఏమైనా వెళ్ళినా కూడా అలాంటి క్యాండిల్ లైట్ డిన్నర్ స్పెషాలిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఆ యాక్టివిటీ కూడా ఉంటుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఈవినింగ్ టైంలో ఆ బీచ్ దగ్గర రెస్టారెంట్స్ అవి ఉంటాయి అనమాట. అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ అలాంటివి కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగా సో మనకి ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా ఎంటర్టైన్ అవ్వచ్చు. చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అన్ని చేయాలంటే అన్ని చేయొచ్చు కూడా, మీకు ఓపిక ఉండాలి. కానీ అంటే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్ కూడా మీరు గోవాకి వెళ్ళి ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారో ఇక్కడ కూడా అంతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాటర్ యాక్టివిటీస్కి. మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళినా కూడా అలాంటి యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు. సో ఇక్కడ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు అంత స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసి అలసిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అంటే అన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్రీ హౌసెస్ కూడా ఉంటాయి. అంటే చెట్ల మీద ఇల్లు ఉంటాయి. సో అక్కడ కూడా మనం స్టేస్ బుక్ చేసుకోవచ్చు. ట్రీ హౌసెస్ కూడా ఉంటాయి అనమాట. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ ట్రీ హౌస్లో నుంచి చూసుకుంటే మనకు వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఆ ట్రీ హౌస్లో కూర్చొని మనం ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం ఒక్కసారి మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ట్రీ హౌస్ అన్ని చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటి అంటే యానా కేవ్స్ అని ఉంటుంది అనమాట. ఇది మనకి అరౌండ్ 8 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. కొండ మీదకి వెళ్తే అక్కడ ఒక చిన్న గుహలో శివుడి టెంపుల్ ఉంటుంది, శివలింగం. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఈ ట్రెక్ అయితే మస్ట్ అని చెప్తాను. సో వెళ్ళినోడు మాత్రం చాలా మంది రివ్యూస్ కూడా చూస్తున్నారు. మీరు గూగుల్లో రివ్యూస్ అవి చూస్తే మాత్రం ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటారు. వెళ్ళినోళ్ళు ఖచ్చితంగా ఈ ట్రెక్ మిస్ అవ్వద్దనే చెప్తుంటారు. సో అంత బాగుంటుంది అనమాట. నేచర్ కానీ లేదంటే ఆ చుట్టుపక్కల చెట్లు కానీ వెదర్ కానీ వాటర్ ఫాల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ ట్రిప్ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటి అంటే మిర్జాన్ ఫోర్ట్. ఈ మిర్జాన్ ఫోర్ట్ ఏంటంటే ఆ టైంలో చాలా యుద్ధాలు జరిగాయి అనమాట. ఈ ఫోర్ట్ దగ్గర చాలా యుద్ధాలు జరిగాయి. ఈ ఫోర్ట్ ఆల్మోస్ట్ శిథిలావస్థ పొజిషన్ లో ఉంటుంది. కానీ వ్యూ అయితే ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కానీ ఫోర్ట్ వ్యూ కానీ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫోర్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట. మీరు లోపల చాలా ఆర్కిటెక్చర్ కూడా చూడొచ్చు. ఎక్స్ప్లోర్ చేయడానికి ఫోటోస్ దిగడానికి అయితే ఇంకా మోస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్ అని చెప్తారు. సో చాలా మంది ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అలాంటి చేసుకోవడానికి కూడా వస్తుంటారు అనమాట. సో
సో ఈ ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే శివ గుహ. ఈ గుహ ఏంటంటే ఇది న్యాచురల్ గా వచ్చిందనమాట. ఈ గుహ ఇక్కడ రాళ్ళు కొండ చర్యలన్నీ విరిగిపోయి అలా పడిపోయి ఒక చిన్న గుహలాగా ఏర్పడింది. ఈ గుహ లోపల కూడా ఒక శివుడి టెంపుల్ ఉంటుంది. సో ఈ గుహ కూడా చాలా సన్నగా ఉంటది అనమాట రూట్ లోపల. ఇక్కడ కూడా వ్యూస్ చాలా బాగుంటది, నేచర్ చాలా బాగుంటది అనమాట. ఒక్కసారి మీరు వెళ్తే వచ్చిన తర్వాత చెప్తారా భయ్య సూపర్ ఉంది భయ్య అని చెప్పేసి. సో ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే దండేలి ఫారెస్ట్ క్యాంపింగ్. ఇక్కడ మనకి క్యాంపింగ్స్ ఉంటాయి, క్యాంప్ ఫైర్స్ ఉంటాయి ఈవినింగ్ టైంలో. ఆ ఏరియాలో కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ క్యాంపింగ్ లో నైట్ టైం ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీతో మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంటే క్యాంపింగ్ దగ్గర మన ప్యాకేజ్ తీసుకుంటే. సో ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తో పాటు డాన్స్లు చేసుకొని సరదాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ స్పాట్ అయితే వన్ ఆఫ్ ద మెమరబుల్ ప్లేసెస్ గా మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఈ ట్రిప్ లో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సేమ్ గో బ్యాక్ టు హోమ్ అనుకుంటే కనుక మళ్ళీ సేమ్ మనం హుబ్లీ వెళ్ళిపోయి మన ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. హుబ్లీ నుంచి మన రిటర్న్ ఏదైతే బుక్ చేసుకున్న దాంట్లో నుంచి. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.